హాయ్ అండి. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 14. తను నిలబడ్డ దగ్గర మాత్రమే లైట్స్ ఉండడంతో అక్కడే భయంగా బిక్కుమంటూ నిలబడి ఉంది సీత ఏడుస్తూ. దూరంగా నిలబడి వీళ్ళనే చూస్తున్న సుప్రజ గారు, మహా గారు సీతని చూసి బాధగా అనిపించినా కూడా ఇప్పుడు తీసుకెళ్తే ఇక రామ్ మారడు అని ఎంత కష్టమైనా సరే రామ్ తన బాధను చూసి మారాలి అనుకుని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు బాధగా. సీత భయంగానే చూస్తూ ఆ చీకట్లో వెళ్ళలేక అలానే నిలబడి హా అత్తయ్య అని చిన్నగా పిలుస్తుంది సీత భయంగా వణుకుతున్న గొంతుతో. కానీ అక్కడెవరూ లేకపోవడంతో సైలెంట్గా ఉండడంతో సీత కళ్ళ నిండా నీళ్లతో ఏడుస్తూ చలికి వణుకుపోతూ తన చీర కొంగును తన భుజం చుట్టుకుని కప్పుకుని బిక్కుమంటూ అలానే కూర్చుని ఉంది. పాపం ఎవరైనా వస్తారేమోనని, తన అత్తయ్య దగ్గరికి వెళ్ళొచ్చు అని ఆశగా, భయంగా చుట్టూ చూస్తూ ఉంది సీత. కానీ ఎవ్వరూ లేకపోవటంతో సీతకి ఇంకా భయం ఎక్కువ పట్టుకుంది. ఆ భయంతో ఏడుపు వల్ల ఎక్కిళ్ళు కూడా పెడుతూ ఉంది. డోర్ వేసుకున్న రామ్ లోపల బెడ్ మీద కూర్చుని సీత కళ్ళల్లో నీళ్లు. తను అలా ఏడవడం తనకు అస్సలు నచ్చడం లేదు. అసహనంగా అటు ఇటు తిరుగుతూ సిగరెట్ తాగుతూ ఉన్నాడు. అలా అరగంట గడిచింది. తన ఫోన్ నుంచి సీసీ కెమెరా ఆన్ చేసి చూడగా అక్కడ సీత వెక్కుతూ ఏడుస్తూ కూర్చుని ఉంది చలికి వణికిపోతూ. తన్ని అలా చూసి ఇంకా మనసు ఊరుకోబుద్ది కాక చాలా ఫాస్ట్గా బయటకు వచ్చాడు రామ్ డోర్ తీసుకుని. పాపం సీత ఆ డోర్ సౌండ్కి భయపడి ఉలిక్కిపడి లేచి ఒక్కసారిగా నిలబడింది. ఏంటి వెళ్ళమని చెప్తే వెళ్ళవా? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అని తన మీదకు వస్తూ ఉంటాడు రామ్. సీత భయంగానే వెనక్కి జరుగుతూ ఆ ఆ అక్కడంతా చీకటిగా ఉందండి, అదంతా భయం వేసింది వెళ్ళాలి అంటే అని చిన్నగా ఏడుస్తూ చెప్తుంది సీత. తను అలా చెప్పేటప్పుడు తన ఫేస్ని క్లియర్గా చూసిన రామ్ ఏడవడం వలన తన ఫేస్ అంతా కూడా రెడ్ కలర్లో ఉంది. తన ముక్కు అయితే ఇంకా ఎరుపు రంగులో ఉంది. తన కళ్ళ నిండా నీళ్లు. తన చిట్టి ఎర్రటి పెదాలు చలికి వణుకుతూ మాట కూడా సరిగ్గా రావటం లేదు. తన్ని అలా చూసిన రామ్కి ఇంకా కోపం ఎక్కువవుతూ ఉంటే, ఏయ్ ఏంటా ఏడుపు? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఏదో నెత్తిన నీలకుండ పెట్టుకున్నట్టు ఒకటే ఏడుపు. ముందా ఏడుపాపు అని కసురుతాడు రామ్ సీతని. అయినా సీతకి ఏడుపు ఎక్కువవుతూ ఉంటే కానీ కొంచెం కూడా తగ్గటం లేదు. ఇంకా పెరిగిపోతుంది ఏడుపు. హే ముందా ఏడుపు ఆపవే. నాకు రా తీసుకుని వెళ్తాను గ్రాని దగ్గరకని ముందుకు నడుస్తూ ఉన్నాడు రామ్. సీత వెంటనే రామ వెనక చిన్న పరుగులాంటి నడకతో రామ్ వెనకే వస్తూ ఉంటే అక్కడంతా కూడా తన మొవ్వల సౌండ్ మారు మోగుతూ ఉంటే రామ్కి ఆ సౌండ్ బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. సీత మీద ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటే తల విదిలించి అడుగుల వేగం ఇంకా పెంచుతున్నాడు. పాపం సీతకి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఆటోమేటిక్ లైట్స్ ఉండడంతో వాళ్ళ అడుగులను బట్టి ముందుకు వెళ్తున్న కొద్దీ లైట్స్ ఆన్ అవుతున్నాయి. వెనక ఆఫ్ అవుతూ ఉంటే సీతకి భయం ఎక్కువ అవుతుంది. తన నడకలో వేగం అయితే పెంచింది. అంటే పరిగెడుతుంది అనుకోండి. సీత వెనక్కి చూస్తూ చీకటిగా మారిన దాన్ని చూస్తూ భయంగా ఇంకా రామ్ చేతిని గట్టిగా పట్టుకుని ఉంది. పరుగున రామ్ వైపు పరిగెత్తి తన చేతికి తగిలిన మెత్తటి చల్లటి ఆ స్పర్శకి చిన్నగా కళ్ళు మూసుకున్నాడు రామ్. అక్కడ తన అడుగులు ఆపేసి ఏ ఏమండి అక్కడ అక్కడ లైట్స్ ఆఫ్ అవుతున్నాయండి, నాకు భయంగా ఉంది అని రామ్ చేతిని తన రెండు చేతులతో చుట్టుకుని గట్టిగా పట్టుకొని అంటుంది భయంగా సీత. రామ్కి సీత ఒక్కసారిగా తన చేతిని అలా పట్టుకోగానే చాలా నచ్చింది. ఇంకా చెప్పాలి అంటే తన్ని పట్టుకోవాలి అన్న ఆలోచన కూడా వస్తున్నా కూడా బలవంతంగా తనని తను కంట్రోల్ చేసుకుంటూ సీత భుజం మీద చిన్నగా తట్టాడు రామ్. సీత చిన్నగా తన కళ్ళని తెరిచి పైకి చూడగా రామ్ అంతా దగ్గరగా ఉండడంతో టక్కున రామ్ చేతిని వదిలేసి వెనక్కి జరుగుతుంది తల కిందకి దించి. ఏంటి ఎందుకు భయపడుతున్నావు? అయినా అవి ఆటోమేటిక్ లైట్స్. మన అడుగుల సౌండ్ని బట్టి అవి ఆన్ అవుతూ ఉంటాయి. నువ్వు భయపడకు.
పద అని సీతకి కొంచెం నెమ్మదిగా చెప్పి రామ్ ముందుకు వెళ్తూ ఉంటాడు. సీత వెనకాలే పరుగులాంటి నడకతో వస్తూ ఉంటుంది. లిఫ్ట్ దగ్గరకు వెళ్ళి రామ్ లిఫ్ట్లోకి వెళ్ళగా సీత కూడా సైలెంట్గా లిఫ్ట్లోకి వెళ్ళింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి డైరెక్ట్గా తన గ్రానీ రూమ్ దగ్గరికి వెళ్ళి గ్రానీ గ్రానీ అని డోర్ లాక్ చేస్తాడు రామ్. బట్ లోపల ఉంది మహాలక్ష్మి గారు కదా, నిద్ర పోకున్నా కూడా కావాలని డోర్ ఓపెన్ చేయకుండా అలానే ఉన్నారు సైలెంట్గా. అలా ఒక 10 నిమిషాల వరకు ఓపిగ్గా డోర్ కొట్టిన రామ్ ఇంకా ఓపిక నశించి సీత చేతిని పట్టుకుని వేరే రూమ్కి తీసుకుని వెళ్తాడు. అది ఒక గెస్ట్ రూమ్. ఆ గెస్ట్ రూమ్లోకి సీతను తీసుకుని వెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు, ఈ రూమ్లోనే ఉండు, నేను వెళ్తున్నానని బయటికి వెళ్తున్నాడు రామ్. సీత భయంతో అంత పెద్ద రూమ్ని చూస్తూ ఉంది. తన ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది తను ఎంతలా భయపడుతుంది అని. ఇక రామ్ వెళ్ళేవాడు కాస్త వెనక్కి తిరిగి చూడగా సీత భయంగా చూసే చూపులు చూసి తన ఫేస్ చూసి తను వణికే చేతులే చెప్తున్నాయి తను ఎంతలా భయపడుతుందోనని. ఇక రామ్ ముందుకు వెళ్ళలేక అడుగులు అక్కడే ఆపేసి వెనక్కి తిరిగి ఇక్కడ ఉండగలవు కదా అని నార్మల్ వాయిస్లోనే అడుగుతాడు రామ్ సీతని. సీత తలని కిందకి దించేసి ఉంటాను అన్నట్టు తల ఊపింది. కానీ తన వల్ల ఒకరు బాధపడకూడదు అన్నట్లు సీత. ఆర్ యు షూర్ అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు రామ్. ఇంకా సీత చిన్నగా నోరు తెరిచి ఉంటానండి, మీరు వెళ్ళండి అని చిన్నగా చెప్తుంది సీత. ఓకే ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్. ఇప్పుడు రూమ్ ఇప్పుడు రూమ్ బయట మొత్తం కూడా చీకటిగా మారింది. వెంటనే వచ్చి డోర్ క్లోజ్ చేసుకుంది సీత భయంతో ఆ చీకటిని చూసి. ఆ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు తను ఈ రూమ్లో ఒకతే ఉండాలి అంటే తనకి భయం వేస్తుంది పాపం. వెన్నులో నుంచి వణుకు వస్తుంది. కానీ ఏం చేయగలదు? తన వల్ల ఒకరు బాధపడుతూ ఉంటే చూడలేక, తను ఒకరిని ఇబ్బంది పెట్టలేక సైలెంట్గా ఆ బెడ్ దగ్గరే కింద కూర్చుని ఉంది. కాళ్ళు ముడుచుకుని తన మోకాళ్ళ మీద తల పెట్టుకుని అలా ఏడుస్తూ ఉండిపోయింది సీత. పాపం అలా ఎంతసేపు అన్నది కూడా తనకే తెలియలేదు. అలానే ఏడుస్తూ ఏడుస్తూ 3 గంటలకి కళ్ళు అలసిపోయి అలానే నిద్రపోయింది తను. నేల మీద తన చీర కొంగును తన భుజం చుట్టూ కప్పుకుని రూంలోకి వచ్చిన రాము ఎంతకీ నిద్ర పట్టకపోవటంతో అటూ ఇటూ అసహనంగా తిరుగుతూనే ఉన్నాడు. ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్తో తనలో తనే. అలా ఎప్పటి వరకు మెలకుగా ఉన్నదో తెలియదు కానీ కిందకి వెళ్ళాలన్న ఆలోచన తనలో రావటంతో మెల్లిగా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి సీత ఉన్న రూమ్కి వెళ్ళొద్దు అనుకుంటానే అడుగులు ఆ రూమ్ వైపు సాగాయి రామ్కి. తను ఎందుకు వెళ్తున్నాడో తెలియదు కానీ డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు మెల్లిగా. అక్కడ నేల మీద ముడుచుకుని పడుకునున్న సీతని చూసి ఎందుకో మనసు కలుక్కుమంది రామ్కి. తన్ని ఈ రూమ్కి తీసుకుని వచ్చి తప్పు చేశానా అని తనలో తానే కుమిలిపోతున్నాడు రామ్. ఏంటి అసలు నేను ఎందుకు ఇలా అవుతున్నా, నాకేమయ్యింది అని తననే తానే అనుకుంటూ సీతని ఒక్కసారి చూశాడు రామ్. మళ్ళీ తన రూమ్కి వెళ్ళిపోయాడు. పాపం సీత ఆ చలికి అలానే నేల మీద పడుకుంది. ఇంకా రూమ్లో ఏసీ వల్ల తనకి పడుకోవడంతో ఫీవర్ కూడా వచ్చింది సీతకి. అలానే చలికి వణుకుతూ పడుకుండిపోయింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మహాలక్ష్మి గారు 5 గంటలకే లేచి సుప్రజ గారు ఉన్న రూమ్కి వెళ్ళి డోర్ కొట్టారు. ఏంటత్తయ్య ఇంత పొద్దు పొద్దున్నే ఏమయ్యింది, అంతా బాగానే ఉంది కదా అత్తయ్య అని కంగారుగా అడుగుతుంది సుప్రజ గారు మహాలక్ష్మి గారిని. ఏం లేదే, రామ్ సీతని లోపలికి తీసుకుని వెళ్ళాడా అని కంగారుగా అడుగుతుంది మహాలక్ష్మి గారు. ఏమో అత్తయ్య, నేను చూడలేదు, వెళ్దాం పదండి అని ఇద్దరు రామ్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళి చూడగా అక్కడ రూమ్ బయట సీత లేదు. అమ్మయ్య, సీత లేదు అత్తయ్య అంటే రామ్ లోపలికి తీసుకుని వెళ్ళాడనుకుంటా అత్తయ్య అని సంతోషంగా అడుగుతుంది సుప్రజ. అదేనే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. నిన్న నైట్ వాడు నా రూమ్ డోర్ కొట్టాడు, నేను అస్సలు డోర్ తీయలేదు కావాలని. మళ్ళీ ఏమయ్యింది అన్నది నేను చూడలేదు అని మహాలక్ష్మి గారు చెప్పారు. పోనీలే అత్తయ్య,
ఏదైతే ఏంటి, ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారుగా, మనకు కూడా అదే చాలు. చాలా సంతోషం, ఇక పదండి వెళ్దాం అని ఇద్దరు కిందకి వెళ్ళిపోయారు. అలా మెల్లిగా తెల్లవారుతూ ఉండగా ఇంట్లో పని వాళ్ళంతా కూడా తమ డ్యూటీని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మహాలక్ష్మి గారు హాల్లో సోఫాలో కూర్చుని సీత గురించి ఆలోచిస్తూ ఉంది తను. సుప్రజ గారైతే కిచెన్ రూమ్లో మేడ్స్కి వంట ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అంతా చెప్తున్నారు. సీత ఏంటి ఇంకా రాలేదు? ఏమైనా సరే గొడవపడి ఉంటారా ఏంటి? నాకెందుకో అనుమానంగా ఉంది. అత్తయ్య అని హాల్లోకి వస్తూ అంటుంది సుప్రజ గారు. అదేనే నాకు కూడా డౌట్గా ఉంది. 8 అవుతుంది ఇంకా రాలేదు. ఏంటో వెళ్ళి చూద్దాం పద ఒకసారి అని ఇద్దరు రామున్న ఫ్లోర్కి వెళ్ళగా అక్కడ డోర్ ఓపెన్లోనే ఉంది. ఇద్దరు మెల్లిగా లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఖాళీగా రూమ్ దర్శనం ఇస్తుంది. ఏంటి అత్తయ్య, సీత లేదు రామ్ లేడు. రామ్ జిమ్లో ఉంటాడు, వెళ్ళి అడుగుదాం పదా అని ఇద్దరు కంగారుగా జిమ్ రూమ్కి వెళ్ళగా అక్కడ రామ్ నేల మీద పుషప్ చేస్తూ కనిపించాడు. రామా అని చిన్నగా పిలుస్తారు మహాలక్ష్మి గారు. తల పైకెత్తి చూసి ఏంటి గ్రాని అని లేచి తన ఒంటికి పెట్టిన చెమటని టవల్తో తుడుచుకుంటూ అంటాడు రామ్. అది కన్నా సీత ఎక్కడుంది నాన్న, నీ రూమ్లో లేదు అని కంగారుగా అడుగుతారు ఆవిడ. గ్రాని, అనవసరమైన వాళ్ళు నా రూమ్లో ఉంటే నేను ఊరుకోను. అండ్ గెస్ట్గా వచ్చిన వాళ్ళని గెస్ట్గానే ఉంచాలని గెస్ట్ రూమ్లోకి తీసుకెళ్ళి నైట్ అక్కడే ఉంచాను అని అన్నాడు రామ్. మరి ఏం జరుగుతుందో, సీత పరిస్థితి ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.